మార్కు సువార్త 7వ అధ్యాయము. పూర్వుల సాంప్రదాయము. అంతటా యెరూషలేము నుండి వచ్చిన కొందరు పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు యేసు వద్దకు వచ్చిరి. వారు ఆయన శిష్యులు కొందరు చేతులు కడుగుకొనకయే భోజనం చేయుటను చూచిరి. పూర్వుల సాంప్రదాయం ప్రకారము యూదులకు, ముఖ్యంగా పరిసయ్యులకు చేతులు కడుక్కొనక భుజించు ఆచారం లేదు. అంగటి నుండి కొని వచ్చిన ఏ వస్తువునైనను వారు శుద్ధి చేయక భుజింపరు. అట్లే పానపాత్రలను, కంచు పాత్రలను శుభ్రపరపవలెనని ఆచారములు ఎన్నియో వారికి కలవు. కనుక పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు తమ శిష్యులు పూర్వుల సాంప్రదాయంను లెక్క చేయక మలిన హస్తములతో భుజించుచున్నారేమి అని యేసును ప్రశ్నించిరి. అందుకు ఆయన వారితో, కపట భక్తులారా, మేము గూర్చి యెషయా ప్రవక్త ఎంత సూటిగా ప్రవచించెను. ఈ జనులు కేవలము నన్ను పెదవులతో పొగడెదరు, కానీ వారి హృదయములు నాకు దూరంగా ఉన్నవి. మానవులు ఏర్పరిచిన నియమములను దైవ ప్రబోధములుగా బోధించుచున్నారు. కావున వారు చేయు ఆరాధన వ్యర్థము. దేవుని ఆజ్ఞను నిరాకరించి మానవ నియమములను అనుసరించుచున్నారు అని పలికెను. మరియు ఆయన వారితో, ఆచారముల నెపముతో మీరు దైవాజ్ఞలను నిరాకరించుచున్నారు. తల్లిదండ్రులను గౌరవింపుడు, తల్లిదండ్రులను దూషించువాడు మరణదండనకు గురియగును అని మోషే ఆజ్ఞాపించెను కదా. ఎవడేని తన తండ్రితో గాని తన తల్లితో గాని, నా నుండి మీరు పొందవలసినది దైవార్పితమైనది అని చెప్పినచో, అట్టివాడు తన తండ్రిని గాని తల్లిని గాని ఆదుకో అవసరం లేదని మీరు బోధించుచున్నారు. ఈ రీతిని మీరు పూర్వ సాంప్రదాయమును అనుసరించు నెపమున దైవ వాక్కునే అనాధారము చేయుచున్నారు. ఇటివి అనేకములు మీరు చేయుచున్నారు అని యేసు చెప్పెను. మాలిన్యపరచు క్రియలు. పిదప ఆయన జనసమూహమును తిరిగి పిలిచి, మీరు విని గ్రహించుకొనగలరు. వెలుపల నుండి లోపలికి పోయి మనుష్యుణ్ణి అపవిత్రునిగా చేయగలిగినది ఏదియును లేదు, కానీ లోపల నుండి బయలు వెళ్ళున్నవే మనుష్యుణ్ణి అపవిత్రునిగా చేయురు అని అనెను. ఆయన ఆ జనసమూహమును వీడి గృహమున ప్రవేశించినప్పుడు ఆయన శిష్యులు ఈ ఉపమాన భావమును వివరింప ప్రార్థించిరి. అంతటి యేసు శిష్యులను చూచి, మీరు ఇంతటి మందమతుల, మానవుడు భుజించినది ఏదియు అతనిని మాలిన్యపరచదు. ఎలైనా అది హృదయంలో ప్రవేశింపక ఉదరములో ప్రవేశించి ఆ పిమ్మట విసర్జింపబడుచున్నది. అన్ని పదార్థములు భుజింపదగినవే అని ఆయన పలికెను. మానవుణ్ణి మాలిన్యపరుచున్నది వాని అంతరంగము నుండి వెలువడినదియే. ఎలైనా హృదయము నుండి దురాలోచనలు, వేశ్యా సంగమము, దొంగతనము, నరహత్య, వ్యభిచారము, దురాశ, దౌష్ట్యము, మోసము, కామము, మాత్సర్యము, దూషణము, అహంభావము, అవివేకము వెలువడును. ఇట్టి చెడుగులు అన్నీయు మానవుని అంతరము నుండియే వెలువడి అతనిని మలినపరుచును అని పలికెను. విదేశీ స్త్రీ విశ్వాసము. అప్పుడు ఆయన ఆ స్థలం వీడి తూరు, సీదోను ప్రాంతములకు వెళ్ళెను. ఆయన ఒక గృహమును ప్రవేశించి అసలెవరికీ తెలియకుండా ఉండగోరెను, కానీ అది సాధ్యపడలేదు. అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల ఒక స్త్రీ ఆయన్ను గూర్చి విని వచ్చి ఆయన పాదములపై పడెను. దెయ్యం పట్టిన తన కుమార్తెను స్వస్థపరుప ప్రార్థించెను. ఆమె గ్రీసు దేశీయురాలు, సిరోఫెనీషియాలో పుట్టినది. అందుకు యేసు, బిడ్డలు మొదట తృప్తి చెందవలేను, బిడ్డల రొట్టెను తీసి కుక్క పిల్లలకు వేయుట తగదు అని పలికెను. అప్పుడు ఆమె, అది నిజమే స్వామి, కానీ బిడ్డలు పడవేయు రొట్టె ముక్కలను భోజనపు బల్ల కింద ఉన్న కుక్క పిల్లను తినును కదా
అని బదులు పలికెను. అందుకు ఆయన, నీ సమాధానము మెచ్చదగినది, నీ కుమార్తె స్వస్థత పొందినది, ఇక నీవు పోయిరమ్ము అని చెప్పెను. అంతటా ఆమె ఇంటికి వెళ్ళి దెయ్యం వదిలిపోయినందున తన కుమార్తె ప్రశాంతంగా పరుండి ఉండుట చూచెను. మూగా చెవిటి వానికి స్వస్థత. పిమ్మట యేసు తూరు ప్రాంతమును వీడి సిదోను దెకపోలి ప్రాంతముల మీదుగా గలిలయ సరస్సు తీరమును చేరెను. అప్పుడు అచ్చటి జనులు మూగా చెవిటి వానిని ఆయన యొద్దకు తీసుకొని వచ్చి వాని మీద ఆయన హస్తము ఉంచుమని ప్రార్థించిరి. యేసు వానిని జనసమూహం నుండి పక్కకు తీసుకొని పోయి వాని చెవులలో తన వేళ్ళు పెట్టి ఉమ్మి నీటితో వానిని నాలుకను తాకి ఆకాశం వైపు కనులెత్తి నిట్టూర్చి ఎఫతా అని అనెను, అనగా తెరవబడుము అని అర్థము. వెంటనే వాని చెవులు తెరవబడెను, నాలుక పట్లు సడిలి వాడు తేలికగా మాట్లాడసాగెను. ఇది ఎవ్వరితో చెప్పరాదు అని ఆయన వారిని ఆదేశించెను. ఆయన వలదన్న కొలది మరింత ఎక్కువగా దానిని వారు ప్రచారం చేసిరి. చెవిటి వారు విన్ననట్లుగా, మూగవారు మాట్లాడునట్లుగా సమస్తమును ఈయన చక్కపరిచి ఉన్నాడు అని అందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి.